చంపేశాను. మా అమ్మ నాన్నని చంపిన ముగ్గురిని చంపేశాను. గౌతమ్కి పాపం చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేరు కాబట్టి వాళ్ళు ఉన్నట్టు ఊహించుకున్నాడు. అది ఎప్పటికీ నిజం కాదు కాబట్టి వాళ్ళని ఎవరో ముగ్గురు చంపేసినట్టు, ఆ ముగ్గురు ఇతన్ని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు ఊహించుకున్నాడు. దానికి ప్రతీకారంగా ఇతను వాళ్ళని చంపేసినట్టు ఫీల్ అయిపోతున్నాడు. మొత్తానికి ఓ రివెంజ్ స్టోరీ క్రియేట్ చేసుకున్నాడు. ఒక్కసారిగా ఇదంతా నిజం కాదని తెలిసాక బాగా డిస్టర్బ్ అయ్యాడు. నిజం, అబద్ధం, ఇదంతా అబద్ధం కావచ్చు, కానీ నా గతాన్ని అబద్ధం చేసే ఏ నిజం నాకు అవసరం లేదు. నా గతం ఉంది, అది నిజం, దాన్ని ఎవరు అబద్ధం చేయలేదు. నీ పేరేంటి నాన్న? చూడు చిన్న, మీ అమ్మ చచ్చిపోయింది, ఇంకెప్పటికీ తిరిగి రాదు. ఈ నిజంతో నేను జీవితాంతం బతకాలి. ఇక నుంచి నువ్వు అమ్మ లేకుండా ఆడుకోవాలి, అమ్మ లేకుండా తినాలి, అమ్మ లేకుండా పెరగాలి, అమ్మ లేకుండా పడుకోవాలి, అన్నీ అమ్మ లేకుండా